హలో 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 ఎక్స్క్యూజ్ మీ, అక్క నీకన్నా పెద్దది కదా, ఇచ్చేయచ్చు కదా. హలో మాస్టరు, ఇది మా అక్క కాదు, మా అమ్మ. వాట్, మమ్మీయా? షాక్ అయ్యావా? షాక్ అవ్వడానికి ఇది సంతూర్ మమ్మీ కాదు, ఈజిప్ట్ మమ్మీ కన్నా దారుణం, జంజీ మమ్మీ. అనిల్ గారు చా, రజా గారు చా, శిఖన్ గారు చా, నోటి పోయి చా. రోజా గారు, మీ హస్బెండ్ ని మీరేమని పిలుస్తారు? శ్రీవారు ఏమండి అని పిలుస్తాను. అసలు జంజీ అమ్మా, నువ్వు నాన్నని ఏమని పిలుస్తావే? హే బ్రో, వాట్ డ్యూడ్, హే బడ్డీ, చిరిగిపోయిన చెడ్డీ ఏం కాదు. శ్రీకాంత్ గారు, చిన్నప్పుడు మీ పిల్లలకి హోంవర్క్ ఎలా చేయించేవాళ్ళు? ఏముందమ్మా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, ఇయే కదా వినిపించేది. ఒసే జంజీ అమ్మా, నువ్వు చెప్పవే. ఏ ఫర్ యాపిల్, ఐ ఫర్, బి ఫర్ బ్లూటూత్, ఆర్ ఫర్ రీల్స్, ఎల్ ఫర్ లైక్స్. చూసారా సార్, చీర కట్టుకున్న చార్జర్ సార్ ఇది. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, టిఫిన్ ఏం పెడుతున్నా? ఆర్డర్ పెడుతున్నా. అదేంటి మరి, ఏం చేయమంటావు? నీకేమో దోశ ఇష్టం, మీ నాన్నకేమో ఇడ్లీ ఇష్టం, అందుకే నీకు దోశ ఆర్డర్ పెడుతున్నా, మీ నాన్నకి ఇడ్లీ ఆర్డర్ పెడుతున్నా. కడుపు నిన్నే తినండి. చూసారా సార్, బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా బతకం సర్ది. ఏది అమ్మా, నేను చిన్నప్పుడు ఏడుస్తూ ఉంటే ఏం చేసేదానివే? ఇదిగో ఈ ఫోన్ తీసుకొని కాసేపు ఆడుకో అనేదాన్ని. చూసారా సార్, మా అమ్మకి చోళ పండు అంటే కూడా తెలియదు సార్. అమ్మా, మా క్లాస్మేట్ సురేష్ తో నాకు గొడవైందమ్మా, వాళ్ళు నన్ను కొట్టారు. ఏంటి కొట్టాడా? అవును. ఒక్క నిమిషం ఆగు. ఒరే సురేష్, ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావురా? మహిళలు మేల్కోవాలి, నా కూతురికి న్యాయం చేయాలి. ఏం చేస్తావే అమ్మా? వీడియో తీసి వైరల్ చేస్తున్నానే. చూసారా సార్, వాడిని అడగడానికి కూడా బద్ధకం సార్. గుడ్లలో పర్వాలి, ఈ గూగుల్ తల్లిని. అమ్మా, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళగానే ఇంట్లో ఉండే పనులు చేస్తా. అవునా? అయితే కిచెన్ లో గిన్నెలు ఉన్నాయి, వెళ్ళి కడుగు. సరే. అమ్మా, టేబుల్ పై గిన్నె ఉంది, కొద్దిగా ఇస్తావా? పంపిస్తున్నా. నాగే. ఎవరిని పంపిస్తున్నావే? మేడం, నేను సుప్రీం క్యాచ్ నుండి వస్తున్నాను. ఓరే నాయన, ఏదో పార్సల్ తీసుకెళ్లాలని చెప్పారు. ఏది మేడం? ఇదిగో ఇదే. మేడం, అడ్రస్ తప్పు పెట్టారు మేడం, లొకేషన్ ఎక్కడ అది చూపిస్తుంది? కరెక్ట్ అడ్రస్సే. మరి అయితే ఇది ఎవరికి ఇవ్వాలి? కిచెన్ లో నా కూతురు ఉంది, దానికి ఇవ్వు. హాల్లో ఉన్న గిన్నె కిచెన్ లో ఉన్న కూతురికి ఇవ్వటానికి బుక్ చేసావా? నువ్వు మనిషివా, మొబైల్ ఫోన్వా? టెక్నాలజీయా, టెక్నాలజీయా. అమ్మా, నాకు కనీసం వంట పనులైనా నేర్పించమ్మా. బుక్ చేసా నాకు. మళ్ళీ ఏం బుక్ చేసావే? ఫుడ్. మేడం, మేము సరిలేరు నీకెవరు సర్వీసెస్ నుంచి వచ్చాం. నేను చీఫ్ చెఫ్ ని. ఇక్కడ ఏదో వంట చేయాలన్నారు, చెప్పండి, చిటికలో చేసేస్తా. కాకపోతే కూరగాయలు కట్ చేసేవాళ్ళు. బుక్ చేసా నాకు. మళ్ళీ ఏం బుక్ చేసావే తల్లి? మేడం, మేము సంక్రాంతికి వస్తున్నాం అనే సర్వీసెస్ నుంచి వచ్చాం. మీ ఇంట్లో కూరగాయలు కోయమన్నారంట. ఏ కూరగాయ అయినా సెకండ్స్ లో కోసేస్తాం మేడం. కాకపోతే మీ ఇంట్లో ఉన్న పాత్రలు కొంచెం క్లీన్ చేసి ఇస్తే చాలు. బుక్ చేసా నాకు. రాజాది గ్రేట్ సర్వీస్ నుంచి అంట్లు కడగాలని ఆన్లైన్ లో బుక్ చేశారు కదా, ఎక్కడున్నాయో చెప్పండి, 5 నిమిషాల్లో కడిగేస్తాను. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పటాస్! మీకేం సర్వీస్ కావాలో చెప్పండి. జంజీ, గుడి మీద గోపురం లా తలపి పెళ్ళికేసుకొని వచ్చారు. ఎవరమ్మా ఈ బండోరు? వీళ్ళందరూ పని చేసుకుని ఉంటే నాకు టైం పాస్ ఎలా అవుతుంది? అందుకే రీల్స్ తీయడానికి వీళ్ళని ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. అవునా మేడం? తీసేద్దాం మేడం రీల్స్. అరే బండరా, అరే బండరా, ఫోన్ జోబులో పెట్టు, లేకపోతే పీలక పీకి గుండు పీకుదా. మీరందరూ వెళ్ళండి. మేడం, మమ్మల్ని ఆ మేడం పిలిచింది, ఆమె పంపిస్తేనే వెళ్తాం. మిమ్మల్ని ఎలా పంపించాలో నాకు బాగా తెలుసురా. ఎలా పంపిస్తారు? అమ్మా, నువ్వు కొడుకు కన్నం తీసినావా, రీల్స్ పెట్టినావా? అసలు నీలాంటి దాంట్లో మాట్లాడమే నాకు బుద్ధి తక్కువ. ఊరుకోండి మేడం, ఊరుకోండి. కష్టాలు ఎవరికి రావు చెప్పండి? మనుషులకు కాకపోతే సుధీర్కి వస్తాయా ఏంటి? అసలు కష్టాలు ఎవరికి లేవు. ఇప్పుడు మన అనిల్ గారు ఉన్నారు, ఆయన ఇంటికి వెళ్ళాక వంట చేయాలి, అంట్లు తోముకోవాలి, ఆయన హ్యాపీగా చేయట్లా?
మన రోజా గారు ఉన్నారు, ఆవిడకి స్టేజ్ ఎక్కడానికే కష్టం, మోకాళ్ళ నొప్పి అంట, ఆవిడ మేనేజ్ చేయట్లా. ఇంకా మన శ్రీకాంత్ గారు అయితే ఇంటికెళ్ళి వైఫ్ చెప్పిన పని అంతా చేసుకోవాలి. ఆయన నవ్వుతూ నవ్వుతూ చేయట్లా. చేయాలి తల్లి, చేయాలి. మీరేం చేయండి అంటే ఒక్కసారి మీకు ఎప్పుడు కష్టాలు వచ్చినా నాకు యాప్లో బుక్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తా, సరేనా? ఓహో ఈవిడ యాప్ లో బుక్ చేస్తా. నాకు తెలియదు ఏమన్నా ఏదో బంధువేమో అనుకుంటున్నా. ఒసేయ్ అమ్మ, ఈవిడెవరి? నువ్వు నన్ను బాధ పెట్టావు కదా, నా బాధలు చెప్పడానికి ఆన్లైన్ లో ఒక మనిషిని బుక్ చేసుకున్నా. మీ ఇద్దరే వచ్చారండి. లాస్ట్ లో చేసిన ఆస్కర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా ధనియాల్ గారు, రండి ఆవిడ ఉండాలి స్టేజ్ మీద. అదే అందుకే ఆవిడ్ని. స్టార్ట్ విత్ అనిల్ సార్. ఫస్ట్ ధనియాల్ ధన్య సార్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారమ్మా, అవి మీరు చెప్పేటప్పుడు మా జీవితాలు, మా ఫేమ్, మా బ్రాండింగ్. ఫస్ట్ ఎపిసోడ్ కదా, ఈవిడ కూడా తెలియకుండా చాలా ఆతృతగా అన్ని చెప్పేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఆవిడ మీద కూడా ఉంటుందని ఆవిడ తెలియదు నెక్స్ట్ అనుకుంటా. అంటే ఎందుకు చెప్తానంటే ఈ రోజు మేము బ్యాడ్ అయ్యాం, నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు కూడా బ్యాడ్ అవబోతున్నావు. కాదు సార్, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కొంచెం అలా ఇంప్రవైజ్ చేశాను అనమాట. అది వేరే వాళ్ళ మీద వేస్తే ఇంప్రవైజ్ అంటారు, మా మీద వేస్తే టార్గెట్ రాంగ్ అయిపోయింది. పర్లేదు, ఈ షో కోసం మేము ఎంత తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. అవి నిజాలు కాకపోయినప్పటికీ మీరు చెప్పండి అవి నిజాలు కావని. అవి నిజాలు కావు కదా. జనాలకి ఎప్పుడన్నా అర్థమైందా తమ్ముడు అనేది నిజం కాదు. తమ్ముడు నిజం, అంట్లు తోటాలు, బట్టలు తొట్టాలు, వాటి గురించి మాట్లాడు. అది నిజం అయితే ఈ కూడా నిజమే. అవి కావు. మాకు అటైతే తెలుసు. చాలా నిజాలు నేను మాట్లాడాల్సి వస్తుంది. వద్దు వద్దు. యాద్విశ్రీ చాలా బాగుంది. జెన్జీ మామ్గా ఎరగతీసావు. నిజంగా సొసైటీలో ఇలా జరుగుతున్నాయి, మొబైల్స్ కి రీల్స్ కి అందరూ అడక్ట్ అయిపోయారు. ఇంట్లో అసలు మొబైల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు. హైలైట్ ఏంటంటే మనల్ని ఓదార్చడానికి కూడా ఒక మనిషిని మనం యాప్ లో బుక్ చేసుకొని ఇంటికి ఓదార్చుకోవడం అనేది హైలైట్ ఇక. అండ్ వైశాలి ఎక్సలెంట్ గా చేసావు. నీకు మొన్న ఎపిసోడ్ లో ఏం చెప్పాను, నువ్వు ఫాస్ట్ గా మాట్లాడుతున్నావు, నీ డైలాగ్ అర్థం కావట్లేదని చెప్పాను కదా. ఈ స్కిట్ లో చాలా చక్కగా ప్రతి అక్షరం అర్థమయ్యేలా మాట్లాడు. సో బాగా ఇంప్రూవ్ చేసుకున్నావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. శ్రీకాంత్ అన్న జంజీ మదర్ నిజంగా తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ఆ ఫోన్లో ఇది చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసావమ్మా. వైశాలి ఎక్స్ట్రాడనరీగా చేసావు, మొత్తం మీద ఎరగదీసావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మ్యామ్, నిజంగా చాలా మందిని చూసాను నేను ఇప్పుడున్న వాళ్ళల్లో. అంటే వాళ్ళు జాబ్స్ చేస్తూ బిజీగా ఉంటారు కాబట్టి కూరగాయలు కోసినవి తెప్పించుకోవటం గానీ, క్లీనింగ్ చేయడం గానీ, వంటకు గానీ పిలుచుకోవడం చూసాను. కానీ ఇక్కడ ఇవిడ ఖాళీగా ఉండి స్టైల్ గా ప్రతిదీ ఆర్డర్ చేసి చేయించడం అనేది కొత్తగా అనిపించింది. అండ్ హైలైట్ ఏంటంటే దీంట్లో తన బాధలు చెప్పుకోవడానికి ఒక ఆవిడని పిలుచుకోవడం కూడా. రిలేటివ్ అనుకుంటున్నాను నేను, ఇంకా తర్వాత తెలిసింది ఆన్లైన్ లో బుక్ చేశారని చెప్పి. నేను ఫ్యూచర్ ఎలా ఉంటుంది జనరేషన్ అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పారు. చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ బంగారం. బా